చెప్పానా వీళ్ళు వస్తూ ఉన్నారు కానీ పని చేసేది ఒకటి ఉంటే చాలు. రెండు ఫుల్ ఛార్జింగ్ ఎందుకంటే మంచిది. ఓకే, కాసేపే ఏం కాదు. నా వాయిస్ వినిపిస్తుందా? బిందు, బద్రి, మాధవ్, రామ్ చరణ్, శ్వేత, వర్ష ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆడియో క్లారిటీ ఉందమ్మా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే, రైట్ రైట్. సో లెట్ స్టార్ట్ ఏ క్విక్ సెషన్ గ్రూప్ 2కి సంబంధించి. సో బేసిక్గా ఈ సెషన్లో గ్రూప్ 2లో మనం డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటి, మీకు సిలబస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఎప్పుడు అవుతుంది, నేను ఏ సబ్జెక్ట్స్ చెప్తాను. యాక్చువల్లీ ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళ ఫ్యాకల్టీ అయిపోయింది. ఐ థింక్ నాదే లాస్ట్ అనుకుంటా. మీకు నిన్నటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదా కొన్ని. సో నావి కూడా మెల్లగా ఈరోజు సబ్జెక్ట్ ఇంట్రడక్షన్, ఐ మీన్ ఏ సబ్జెక్ట్స్ మాట్లాడతాం, ఎన్ని మార్క్స్ డీల్ చేస్తాం అనేది ఒకసారి అయిపోతే రేపు క్రిస్మస్ హాలిడే, దాని తర్వాత ఏమైనా హాలిడేస్ ఉంటే దాని తర్వాత నుంచి మనం ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేయవచ్చు. ఓకేనా? సో ఐ థింక్ నేను మీలో కొంతమందికి తెలిసే ఉంటానమ్మా, ఎందుకంటే మీరు గ్రూప్ 1లో ఉన్నప్పుడు కస్టమ్స్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఉంటారు. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో దిస్ ఈజ్ సాయి కుమార్, having 9+ years of experience in teaching CA, CMA, ACCA, USA CMA courses at different levels. అంటే ఫౌండేషన్ అయినా, ఇంటర్ అయినా, ఫైనల్ అయినా, రకరకాల లెవెల్స్లో వాళ్ళకన్నా. ఓకేనా? అంటే ఆ, కొంతమంది డౌట్స్ ఉంటాయన్నమాట. మీరు ఎంతవరకు చెప్తారు అంటే అందరికీ ఉండవులే, కానీ కొంతమందికి ఏ క్లాసెస్ చెప్పారు, ఏ ఇన్స్టిట్యూట్స్లో చెప్పారు, ఇట్లాంటివన్నీ. సో ఓవరాల్గా నేను ఒక 3 to 4 రెనౌండ్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేశాను. రెనౌండ్ ఇన్స్టిట్యూట్స్ అంటే మీ తెలుగు చెప్పాలంటే పేరు మోసిన ఇన్స్టిట్యూట్స్ అనమాట. పెద్ద పేరు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్. ఓకేనా? సో పేర్లు అనవసరం. సో యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ 3 years నుంచి నేను మన టార్గెట్ అకాడమీతో ట్రావెల్ చేస్తూ ఉన్నా. ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీకు ఇన్స్టిట్యూట్ గురించి, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేసే సర్వీసెస్ గురించి ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే జాయిన్ అయ్యారు అంటే ఆబ్వియస్లీ ఆ మినిమం ఎంక్వైరీ కూడా చేయకుండా ఏం జాయిన్ అవ్వరు. సో యూనిక్ ఫీచర్స్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్లీ ఏ ఇన్స్టిట్యూట్ అయినా యాక్చువల్గా మన వాచ్ అవర్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. 1 time వాచబుల్, 2 times వాచబుల్, 3 times వాచబుల్ అట్లా అని. మన దగ్గర నా స్పెషాలిటీ ఏంటంటే మీరు పాస్ అయ్యేంత వరకు వీడియోస్ ఎన్నిసార్లు అయినా వాచ్ చేయొచ్చు. సో ఇన్ సింపుల్ వీ కెన్ సే దట్ దెర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ వాచబుల్ అవర్స్ ఆర్ వాచింగ్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఎంతసేపు అయినా చూడొచ్చు, మీకు అర్థమయ్యేంత వరకు. జనరల్లీ రికార్డింగ్ క్లాసెస్ కొంటూ ఉంటారు మన దగ్గర, వాళ్ళకైతే మంచి ఐడియా ఉంటుంది. ఆఫ్లైన్ క్లాసెస్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి రికార్డింగ్ అవర్స్తో పెద్దగా పని లేదు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా క్లాసెస్కి వస్తారు కాబట్టి. ఎప్పుడైనా ఒకరోజు క్లాస్ మిస్ అయితే రికార్డింగ్ వినడానికి వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం. బట్ వాళ్ళకి ఇస్తాం, ఆఫ్లైన్లో వాళ్ళకి రికార్డింగ్ యాక్సెస్ ఇస్తాం, రికార్డింగ్స్ కొన్న వాళ్ళకి కూడా యాక్సెస్ ఇస్తాం.
నువ్వు ఆఫ్లైన్లో జాయిన్ అయ్యావు కదా, ఆఫ్లైన్లో వస్తున్నావు కదా, నీకెందుకు రికార్డ్స్ అని అనం. ఎందుకు అనమంటే జనరలీ స్టూడెంట్స్కి ఒక టిపికల్ రియలైజేషన్ ఫేజ్ ఉంటుంది. ఆ రియలైజేషన్ ఫేజ్ అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే బుద్ధుడికి బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు జ్ఞానోదయం అయింది అన్నట్టు చెప్తుంటారు కదా. అలా స్టూడెంట్స్కి ఒక్కొక్కడికి ఒక్కొక్క టైంలో రియలైజేషన్ వస్తుంది. అర్రే నిజంరా మనం టైం వేస్ట్ చేస్తున్నాం, మన మమ్మీ డాడీ మన కోసం కష్టపడుతున్నారు, నేనేమో ఇక్కడ ఆడుకుంటున్నాను అని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క టైంలో ఒకడు నైట్ పడుకునేటప్పుడు బాగా ఆలోచించుకొని లేదు రేపటి నుంచి చదవాలని ఫిక్స్ అవ్వచ్చు. ఒక్కొక్కడు పొద్దున్నే లగ్గానే చదువుదామని ఫిక్స్ అవ్వచ్చు. ఒకడు ఎవడో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యాహ్నం పూట ఎవరో బెగ్గర్స్నో ఇంకొకరు ఎవరినో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళనో చూసి వాళ్ళ సిచ్యువేషన్ చూసి నేను ఆ సిచ్యువేషన్లో ఉండకూడదు, రేపు పొద్దున్న చదువుకోకపోతే నేను కూడా అదే సిచ్యువేషన్లోకి వెళ్తాను, అలా ఉండకూడదు, నేను చదువుకోవాలని అప్పుడు రియలైజ్ అవ్వచ్చు. ఎవడికి ఎప్పుడు ఏది హార్డ్గా హిట్ అవుద్దో మనం చెప్పలేం. అర్థమైందా? సో అందుకనే స్టూడెంట్స్ అనేటువంటి వాడు చదువుదామని మూడొస్తే చాలు, రిసోర్స్ రెడీగా ఉండాలి వాడి దగ్గర. సో అందుకనే ఆన్లైన్ జాయిన్ అయినా, ఆఫ్లైన్ జాయిన్ అయినా, రికార్డింగ్స్ జాయిన్ అయినా మీరు టార్గెట్ అకాడమీలో జాయిన్ అయితే చాలు, మీకు రికార్డింగ్స్కి సంబంధించినంత వరకు ఫుల్ అండ్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? మీరు అన్రిస్ట్రిక్టెడ్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఆ విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది, మీకు చెప్పే ఉంటారు. ఓకేనా? ఇంక ఈ హాస్టల్స్ గురించి, క్యాంపస్ల గురించి నేను పెద్దగా మాట్లాడేదానికి ఏం లేదు, ఎందుకంటే నాకన్నా బాగా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే గ్రూప్ 1 కోచింగ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ క్యాంపస్ చూసుకొని జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఇంక నేను దాని గురించి మాట్లాడను. సో బ్యాక్ టు అవర్ ఒరిజినల్ టాపిక్. నేను మీకు గ్రూప్ 2లో ఏం చెప్తాను, గ్రూప్ 2 సిలబస్లో నాకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి. మీకు సిలబస్ కంప్లీషన్ డెడ్ లైన్ గురించి చెప్పే ఉంటారు కదమ్మా, ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్. ఫిబ్రవరి ఎండింగ్కి చాలా సబ్జెక్ట్స్ అయిపోతాయి. ఏమైనా 1-2 సబ్జెక్ట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే అవి మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా క్లోజ్ అయిపోతాయి. సో మార్చ్ సెకండ్ వీక్ నుంచి మీకు అసలు ఏమి క్లాసెస్ ఉండవు, అప్పటికల్లా అన్నీ అయిపోతాయి. సో మీరు జూన్లో ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, జూన్ 10th or 11th ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అప్రాక్సిమేట్గా చెప్తున్నా. సో మీరు మార్చ్ 10th కల్లా సిలబస్ అయిపోయింది అనుకోండి, మార్చ్ టు ఏప్రిల్, ఏప్రిల్ టు మే, మే టు జూన్, అంటే మీకు 3 months కంప్లీట్గా రివిజన్కి స్టడీ టైం అనేది ఉంటుంది. అంటే మేము చెప్పేసిన తర్వాత మీరు చదువుకోవడానికి టైం ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ 3 monthsలో మీరు ఏం చేస్తారు, ఏవైతే మీకు ప్రాపర్గా మీరు వినలేదో ఆ టాపిక్స్ ఒకసారి రివైజ్ చేస్తారు. మీకు స్టడీ అవర్స్ ఉంటాయి, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి, ఫాస్ట్ ట్రాక్ బ్యాచెస్ ఉంటాయి. ఫాస్ట్ ట్రాక్ క్లాసులు మీకు తెలిసే ఉంటుంది. ఒక నిమిషం. సో మార్చ్ 10th కల్లా మీకు సిలబస్ అయిపోతే జూన్ 10th మీకు ఎగ్జామ్స్ అనుకుంటే, మీన్ వైల్ ఈ మధ్యలో 3 months ప్లస్ టైం అనేది ఉంటుంది. ఈ 3 months ప్లస్ ఈ 3 months ప్లస్ టైం మీరు ఏం చేస్తారంటే, కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ వీక్గా ఉంటాయి లేదా కొన్ని కాన్సెప్ట్స్ వీక్ అనిపిస్తాయి, వాటిని మీరు కవర్ చేసుకోవచ్చు. అండ్ డౌట్స్ ఉంటాయి, చదువుకునేటప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, క్లాస్ వినేటప్పుడు రావాయి, సెకండ్ టైం థర్డ్ టైం అలా చదువుతున్నప్పుడు డౌట్స్ వస్తాయి. వాటిని క్లారిఫై చేసుకోవడానికి ఈ 3 monthsని యూజ్ చేసుకోవచ్చు. అలాగే రివిజన్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తాం, దానికి హెల్ప్ అవుతుంది 3 months. రివిజన్ ఎగ్జామ్స్ అంటే మీకు షెడ్యూల్ ఉంటుందమ్మా, ఈ చాప్టర్ 2 రోజులు, అంటే ప్రీవియస్ వాళ్ళకి ఏదైనా కొంచెం అటు ఇటుగా అయినా సరే ఇక్కడ నుంచి సిలబస్ డెడ్ లైన్స్లో, యాక్చువల్లీ సిలబస్ డెడ్ లైన్స్ టోటల్ లాస్ట్ 5 yearsలో 2 సార్లు డెడ్ లైన్ కొంచెం క్రాస్ అయింది. అది మొన్న ఒకసారి, పెట్టిన కొత్తలో ఒకసారి. ఇక నుంచి అట్లీస్ట్ ఆ డెడ్ లైన్ కూడా దాటకుండా ఉండేటువంటి ఒక ప్రికాషనరీ స్టెప్స్ అనేది మన ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాం. ఎందుకంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడి ప్రిపరేషన్ దెబ్బ తీయకూడదు ఆ ఉద్దేశంతో. సో మనం యాక్చువల్లీ సింగిల్ గ్రూప్స్
రాయించడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక్కొక్క గ్రూప్ పాస్ అయిపోతూ ఉంటే మీకు తెలియకుండానే కోర్స్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. బోత్ గ్రూప్స్ పెట్టుకున్నారు అంటే ఎక్కడో చొక్కర దెబ్బ పడుతూ ఉంటుంది. సరే, ఇది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ 3 months మీరు దీనికి యూస్ చేసుకోవచ్చు. రివిజనరీ ఎగ్జామ్స్కి కానీ ఏదైనా సబ్జెక్ట్స్లో ఆర్ ఏరియాలో వీక్ ఉన్నప్పుడు వాటిని కరెక్ట్ చేసుకోవడానికి, డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఈ 3 monthsలో ఫాస్ట్ ట్రాక్ క్లాసులు కూడా మనం చెప్పడం జరుగుతుంది. లాస్ట్ టైం గుంటూరు బ్రాంచ్లో ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ జరిగాయి, ఈసారి కూడా జరుగుతాయి. ఈసారి హైదరాబాద్ బ్రాంచ్లో కూడా 101% మేనేజ్మెంట్ ఈజ్ వెరీ మచ్ కమిటెడ్ టు కండక్ట్ ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ సిలబస్. అంటే మీకు మార్చ్ ఫస్ట్ వీక్లో అయిపోయింది అనుకోండి, ఏప్రిల్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మీకు ఈసారి 101% ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఓకేనా? సో అదొక పాయింట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు రేపు జూన్లో గ్రూప్ 2 రాయాలనుకుంటే ఓవరాల్గా వాళ్ళకి టైం లైన్ చెప్తున్నాను అనమాట. అంటే జనవరి ఫిబ్రవరి సిలబస్ అమ్మ, మార్చ్ నుంచి జూన్ వరకు ప్రిపరేషన్. ఓకేనా? ఈ సిలబస్ ఎప్పుడవుతుంది, ఎవరు చెప్తారు ఏంటనేది, అంటే ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళకి ఆల్రెడీ అసైన్ చేసేసారు కాబట్టి దానిలో ఎలాంటి క్లమ్జీనెస్ ఏమీ ఉండదు. దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో నేను మీకు ఏం చెప్తానంటే చూడండి, గ్రూప్ 2లో పేపర్ 10 ఏముంది, కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్. ఇందులో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ, 50 మార్క్స్ అనమాట. అకౌంటింగ్ 50 మార్క్స్, ఆడిటింగ్ 50 మార్క్స్. సో ఈ ఆడిటింగ్ ఏదైతే 50 మార్క్స్ ఉందో ఇది మొత్తం నేనే చెప్తా. ఇదిగోండి 3 మాడ్యూల్స్. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆడిటింగ్, ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఆడిట్ అండర్ కంపెనీస్ యాక్ట్, ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్టేకింగ్స్. వెయిటేజ్ ఇక్కడ ఇచ్చాం కదా, 10%, 30%, 10%. సో కలిపి 50%, అంటే 50 మార్క్స్ అనమాట. 100 మార్క్స్లో 50 మార్క్స్ సబ్జెక్టు. ఈ 50 మార్క్స్ నేనే చెప్తాను. ఆడిటింగ్, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్లో ఆడిటింగ్ అన్న. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ నెంబర్ 10 తర్వాత ఏముంటుంది, 11లో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ డేటా అనలిటిక్స్ ఉంటుందమ్మా. ఇందులో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మొత్తం నేనే చెప్తాను. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే చూడండి 80 మార్క్స్లో, ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు కదా. యాక్చువల్లీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పేపర్ 100 మార్క్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి 80 మార్క్స్ను, బీడీఏ బిజినెస్ డేటా అనలిటిక్స్కి 20 మార్క్స్. ఓకే, సో ఈ 80 మార్క్స్కి ఇక్కడ చూస్తే ఫండమెంటల్స్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్, టూల్స్ ఫర్ ఫినాన్షియల్ అనాలిసిస్, సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, క్యాపిటల్ బడ్జెటింగ్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, ఫైనాన్సింగ్ డెసిషన్స్, ఇవన్నీ కలిపి మనకి ఏమవుతాయంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 80 మార్క్స్ని కంప్రెస్ చేస్తూ ఉంటాయి. చూడండి 5, 10 అంటే 15, 15 + 15 30, 40, 55, 70, 80. సో ఈ 80 మార్క్స్ నేనే చెప్తాను. ఓకేనా? అంటే గ్రూప్ 2కి వచ్చేసరికి మీకు 130 మార్క్స్ నాది ఉంటుంది. చాలామందికి ఇప్పుడు డౌట్ వస్తుంది, సార్ మీరు మాకు లాస్ట్ టైం కస్టమ్స్ చెప్పారు, కస్టమ్స్ అప్పుడు మీరు గుంటూరులోనే ఉన్నారు, మేము హైదరాబాద్లోనే ఉన్నాం, ఇప్పుడు కూడా మీరు గుంటూరులోనే ఉండి మాకు హైదరాబాద్లో క్లాస్ చెప్తారా? నో. కస్టమ్స్ అంటే లాస్ట్ టైం తక్కువ వెయిటేజ్ అమ్మా, హార్డ్లీ 10 మార్క్స్ అంతే కదా. అది కూడా మనం 1 వీక్ అనుకుంటా మాట్లాడింది. ఆ 1 వీక్ కాబట్టి, షార్ట్ స్పాన్ కాబట్టి మనం ఆన్లైన్ ఆఫ్లైన్లో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. అంటే మీరు ఆఫ్లైన్లో ఉండి నేను ఆన్లైన్లో ఉన్నాను. ఓకేనా? కానీ ఇక్కడ 130 మార్క్స్, 130. సో 130 మార్క్స్ని మనం ఆన్లైన్లో చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను మీ మొహాలు చూస్తేనే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలుస్తుంది, మీ ఎక్స్ప్రెషన్స్ చూసి. సో నేను ఎక్కడో ఉండి మీరు ఇంకెక్కడో ఉండి, ఆన్లైన్లో ఉండేవాళ్ళు ఇంకెక్కడో ఉండి, ఒకడు బెడ్రూమ్లో ఉండి వింటాడు, ఒకడు బాత్రూంలో ఉండి వింటాడు, వాడు వింటున్నాడో లేదు తెలియదు, ఒకడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతాడు. సో ఇది కరెక్ట్ కాదు. అందుకనే ఈ 130 మార్క్స్ కంపల్సరీగా నేను మీ హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చి చెప్తా. ఈ 130 మార్క్స్ ఎండ్ అయ్యే టైంకి, ఎండ్ అయ్యేంత వరకు నేను మీ హైదరాబాద్ బ్రాంచ్లోనే ఉంటాను. ఎండ్ అయ్యేంత వరకు, ఐ రిపీట్, క్లోజ్ అయిపోయేంత వరకు. ఓకేనా?
కాస్త ఒక 1 వీక్ స్టార్టింగ్ ఒక 1 వీక్ మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉండొచ్చేమో, అది ఇంట్రొడక్షన్ సెషన్స్ మాత్రమే మీకు ఆన్లైన్ ఉంటాయి. రియల్ సబ్జెక్ట్ మాత్రం 100% మీకు ఆఫ్లైన్లోకి వచ్చిన తర్వాతే మనం మాట్లాడుతాం. ఓకేనా? సో ఇది గ్రూప్ 2 వాళ్ళకి మనం మాట్లాడేటువంటిదమ్మా. అఫ్ కోర్స్ అందరు ఫ్యాకల్టీ యొక్క ఇంట్రొడక్షన్, వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ చెప్తారు ఇదంతా అయిపోయింది. అదే కొంచెం లేట్ కాబట్టి ఇది మీకు టోటల్ ఇదన్నమాట ఇంట్రొడక్షన్. సో మీకు గ్రూప్ 2లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 400 మార్క్స్. ఆ 400 మార్క్స్లో నా వెయిటేజ్ ఎంత? 130 మార్క్స్. 130. ఓకేనా? సో సో జాగ్రత్త. ఈ 130 మార్క్స్ ఏదైతే ఉందో ఇవి చాలు మిమ్మల్ని. 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 4 సబ్జెక్ట్స్లో మనది 10, 11, 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, పేపర్ నెంబర్ 10, పేపర్ నెంబర్ 11. ఇందులో ఎవరైతే రెగ్యులర్గా క్లాసెస్కి వస్తారో, నేను ఒక మాట చెప్తున్నా, రెగ్యులర్గా క్లాసెస్కి రావడం అంటే 85 నుంచి 90% అటెండెన్స్ మెయింటైన్ చేయడం. 85 నుంచి 90% అటెండెన్స్ మెయింటైన్ చేయడం. మీరు ఈ అటెండెన్స్ 85 to 90% మెయింటైన్ చేయండి. మీకు ఎగ్జామ్షన్ తెప్పించే బాధ్యత ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది. ఫ్యాకల్టీగా ఆ సబ్జెక్ట్స్ నేను తీసుకుంటాను రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? సో ఎందుకు అంటే మీరు రెగ్యులర్గా 85 to 90% క్లాసెస్కి వచ్చారు అంటే మెజారిటీ ఆఫ్ ద కాన్సెప్ట్స్ని మీరు లైవ్లో కవర్ చేసి ఉంటారు. ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టు గెట్ ఎగ్జామ్షన్ ఇన్ జూన్ అటెంప్ట్. మీకున్నవి 4 సబ్జెక్ట్స్. 2 సబ్జెక్ట్స్లో ఎగ్జామ్షన్ వచ్చింది అంటే మిగిలిన 2 సబ్జెక్ట్స్ జస్ట్ పాస్ అయినా మీ గ్రూప్ మొత్తం క్లియర్ అయిపోతుంది. కానీ మా వైపు నుంచి మేము పెట్టే ఎఫర్ట్స్ అన్ని మేము పెడతాం. బట్ మీ వైపు నుంచి మీరు పెట్టే ఎఫర్ట్స్ అంటే ఒకటే, క్లాసెస్కి రావడం, వినడం, అంతే. అదొక్కటి మీరు ఫస్ట్ 2 months మీరు చేసే చాలు. తర్వాత ఆటోమేటిక్గా మీరు లైన్లోకి వస్తారు. ఎందుకంటే మీరు ఎంత బాగా క్లాస్ వినేవాళ్ళైనా ఇర్రెగ్యులర్గా వస్తే 2 రోజులు వచ్చి 3 రోజులు మానేశారనుకోండి, ఎవరికి ఉపయోగం ఇది? నో యూస్. సో కాబట్టి అదొక్క పాయింట్. అంటే మీ కాంట్రిబ్యూషన్ ఫీజు కట్టడం మాత్రమే కాదు, మీ కాంట్రిబ్యూషన్ క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వడం. అదొక్కటి మీరు చూసుకోండి. మిగిలింది ఏం చేయాలనేది ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చూసుకుంటాం. ఓకేనా? సో రైట్, దట్స్ ఆల్ ఫర్ ద ఇంట్రొడక్షన్ సెషన్. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మిగిలింది మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడు. ఓకేనా? రైట్ అమ్మా, అందరికీ హ్యాపీ క్రిస్మస్. బాయ్. Recording